మొత్తం బ్లాక్ దందా నాతోనే చేపించాడండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాతోనే చేపించాడు. యాక్షన్ తీసుకుంటారా? మీడియా సమక్షంలో నేను చెప్తా, పబ్లిక్లో గుంచుతా. ఆయన సంపాదించిన కోట్లు ఏ డెలివరీ బాయ్ సంపాదించలే. ఒక్కడికి ఇల్లు లేదు, ఒక ఆకి లేదు, సరైన వసతులు లేవు, సరైన చదువు లేదు. వాళ్ళకి ఎవరండి దిక్కు? మా మేనేజర్ కాదండి దొంగ. మాకున్నది ఇన్ఛార్జి నాగోభూషణం. మీరు వస్తారండి, నేను చెప్తాను. వాడు చేసే దందమతం చూపిస్తా. 8 గంటల నుండి 11:30 వరకు ఉంటామన్నా. 4 గంటల డ్యూటీ అయిపోయినా కానీ మమ్మల్ని వదిలేయాడు. ఏంటంటే అందరూ ఉండాలి, అలానే ఉండాలి. లోడింగ్ అన్లోడింగ్ ఉంది, లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. మీరు లోడింగ్ అన్లోడింగ్ వెళ్ళిపోవాలి. లోడింగ్ వాళ్ళు ఉండరు. ఆదివారం సెలవు ఉండదు. 24 hours డ్యూటీ చేసినట్టు ఉంటుంది. బానిస బతుకు. ఇంటికి పోవాలంటే ఇబ్బంది, మళ్ళీ లేచి మార్నింగ్ రావాలంటే ఇబ్బంది. టాయిలెట్స్ ఉండవు, ఒక మౌలిక వసతులు ఉండవు, పోటీలు ఉండవు, కనీస వసతులు అంటే ఏముండవు. వాళ్ళకి ఎట్లుందంటే తెల్లోళ్ళ పాలన కింద నల్లోడు బతికినట్టుగా మా బతుకులు అట్లా ఉన్నాయి. అసలు ఎలా చెప్పలేని బాధలు. కనీసం చనిపోయిన రీసెంట్గా గోపాల్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ డెలివరీ బాయ్. ఆ క్యాండిడేట్ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డది. స్టడీ చేయించాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎన్నోసార్లు వచ్చి మేనేజర్ కాడ కూర్చొని, అయ్యా మా పిల్లలు చూడండి, అమ్మా మా పిల్లలు చూడండి, మా బతుకులు ఏంది ఇలా ఉన్నాయని ఏడుస్తుంటే వాళ్ళు పట్టించుకున్న నాదుడు లేడు. ఇదేందని రీసెంట్గా గౌడ్ అనే క్యాండిడేట్ మొన్న బీపీ షుగర్ వచ్చి కింద పడిపోయినాడు. కనీసం అతనికి వస్తువులు లేవు. ప్రజెంట్ ఇంకొకరు పోతారు. ఇలా యజమాన్యం బతుకుతుంది, కానీ మేము ఎప్పుడు బతకాలి? మాకెప్పుడు స్వేచ్ఛ వస్తుంది? మాకెప్పుడు సరైన రెస్ట్ వస్తుంది? మాకు ఇచ్చేది ఎంత? కమిషన్ బేసిక్ 12 రూపాయలు, 14 రూపాయలు. పైలట్ కంటూ ఒక శాలరీ ఉండదు. బానిస బతుకు ఎట్టి చాకరీ చేపిస్తారు పైలట్లు పెట్టి మమ్మల్ని.